Hey everyone, good evening. నేను కిరణ్మయ్. వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. నేను ఈ రెసిపీ కుక్ చేశాక దీనికి మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన పేరు రిచ్ క్రీమీ ఫ్లేవర్డ్ హోమ్ స్టైల్ మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ రెసిపీస్ మిక్స్ లాగా ఉంది ఈ కర్రీ, బట్ టేస్టీగా చాలా డెలిషియస్గా ఉందని ఆ నేమ్ పెట్టారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఈ రెసిపీ కోసం మనం ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకొని, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ మనం అన్నీ పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్‌లో. ఆ తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టి 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఆయిల్‌లో వేసేద్దాం. అవి కొద్దిగా ఫ్రై అవ్వంగానే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి మనము కొంచెం ఫ్రై చేద్దాము. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వగానే కొంచెం ఒక పావు స్పూన్ అంత పసుపు, ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్, మెత్తగా అవ్వడానికి సాల్ట్ వేసేసి దాన్ని ఒకసారి కలిపేద్దాం. ఈలోపు మనం మష్రూమ్స్ తీసుకొని దాని పైన స్కిన్‌ని పీల్ ఆఫ్ చేసేద్దాం. మష్రూమ్స్ పైన స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి అవి మంచిగా 2, 3 పీసెస్‌గా స్లైసెస్‌గా కట్ చేసేసుకొని అన్నీ కడిగేసి పెట్టేసుకుందాం. ఈలోపు మన కడాయిలోకి ఆనియన్ వేగిన తర్వాత టమాటా పీసెస్ వేసేసి అవి కూడా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి మంచిగా మిక్స్ చేసి దాని పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. ఈలోపు మష్రూమ్ పీసెస్‌ని ఇలా వాటర్‌లో వేసి మంచిగా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, ఆ తర్వాత మనము ఒకసారి మూత తీసి మనం వేపుకుంటున్న టమాటా, ఆనియన్ మిశ్రమాన్ని చూద్దాం. అది మంచిగా మగ్గితే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కడాయిలో ఇదంతా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం అదంతా ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక పేస్ట్ లాగా నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆహ్, మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటా పేస్ట్‌ని తెచ్చి ఇందులో వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక వేసి కొంచెం ఒకసారి మిక్స్ చేసేసి ఆ తర్వాత దాన్ని కొంచెం కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఆ తర్వాత మనము ఈ కుక్ అవుతున్న ఆనియన్, టమాటా పేస్ట్‌లో కారం ఒక స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత అండ్ ధనియాలు, జీలకర్ర పొడిని ఒక 2, 3 స్పూన్స్ వేసేసి జీలకర్ర పొడిని కూడా 2, 3 స్పూన్స్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి మంచిగా అది కుక్ అవ్వనిద్దాం కాసేపు. కుక్ అవ్వనిచ్చిన తర్వాత కొంచెం ఒక 2, 3 స్పూన్స్ కర్డ్ వేసేసి మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత కర్డ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్‌ని ఇందులోకి వేసేసి ఈ గ్రేవీలోకి ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసి కూరని మగ్గనియండి. కూర అంతా దగ్గరకొచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసేసి కూర మంచిగా దగ్గర పడిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసేసి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన తర్వాత అది ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పైన కొంచెం క్రీమ్ వేసి గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరైతే ఈ కర్రీకి ఏ నేమ్ పెడతారో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్.